అందరికీ నమస్కారం. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చూసారా, ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషమే సగం బలం. అటువంటి మహాభాగ్యాన్ని సొంతం చేసుకోవడానికి, ఇటువంటి సంతోషాన్ని అనుభవించడానికి నేను ఎలాంటి పద్ధతులను ఫాలో అవుతూ ఉంటాను, ఎటువంటి ఫుడ్ని నేను తీసుకుంటూ ఉంటానో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోను మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఓ మంచి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని మీతో పాటు ఇంకొక 10 మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ మనం హ్యాపీగా ఉండటానికి నేను కొన్ని పద్ధతులు ఫాలో అవుతూ ఉంటాను అని చెప్పాను కదా. అదేంటి అంటే ఫస్ట్ నేను తెల్లవారుజామున లేగటం మాత్రం అలవాటు చేసుకొని పనులు అనేవి ఏ టైంకి చేయాలో ఆ టైంకి మాత్రమే చేసేసుకుంటారండి. పనులు అనేవి అస్సలు పెండింగ్ పెట్టను నేను. మార్నింగే లేచి బయట ఇంట్లో శుభ్రం చేసుకొని చక్కగా పూజ చేసుకొని ఇంట్లో పనులు అనేవి స్టార్ట్ చేస్తాను. మనం హ్యాపీగా ఉండటానికి ఫస్ట్ తొలి మెట్టు అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. అది పొద్దున్నే లేగటంతోనే. ఇలా పొద్దున్నే లేచి ఏ టైంకి ఏ పనులు చేయాలో ఆ పనులన్నీ నేను ఇప్పుడు ఎలా చేస్తానో ఒక 2 మినిట్స్లో మీకు చూపిస్తున్నానండి. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఎలాంటి పనులు చేసుకుంటానో, ఏ టైంకి చేసుకుంటానో ఈ 2 మినిట్స్లోనే చూపిస్తున్నాను. అలానే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మనం సంతోషంగా ఉండాలి అంటే ఈ 3 పనుల్ని పక్కాగా చేయాలి అని. ఒకటి, ఎక్కడ తీసిన వస్తువుని అక్కడే పెట్టాలి. ఎక్కడ విన్న మాట అక్కడే మర్చిపోవాలి. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి. ఇది చెప్పింది ఎవరో కానండి, ఇది 100% నిజమండి. నేను మాత్రం ఈ 3 పద్ధతులు మాత్రం పక్కాగా ఫాలో అవుతాను. నాకు సంబంధించిన లేదా నా ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ విషయాలు కానీ, లేదా ఎదుటివారు నన్ను నమ్మి చెప్పిన విషయాలు కానీ వేరొకరితో మాత్రం అస్సలు డిస్కస్ చేయనండి. ఎందుకంటే నాకు సంబంధించిన విషయాలు నేను సీక్రెట్గా ఉంచుకోలేను, కానీ ఆ విషయాలు ఎదుటివారు వేరే వాళ్ళకి చెప్పకుండా ఉండగలరా? అందుకని నేనైతే కనుక అలాంటి విషయాలు ఎవరితో డిస్కస్ చేయను. ఒక్కొక్కసారి ఫ్యామిలీలో అవ్వచ్చు లేదా బయట వాళ్ళతో అవ్వచ్చండి. ఏదైనా సరే డిస్కషన్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడాల్సి వచ్చినా లేదా మన వాయిస్ రేస్ చేయాల్సి వచ్చినప్పుడైనా సరే మనం మాట్లాడాము అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడే అవకాశం మాత్రం వాళ్ళకి మనం ఇవ్వకూడదండి. అంటే మనం మాట్లాడే ప్రతి మాట అంత కరెక్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏ విషయంలోనైనా సరే కల్పించుకొని మాట్లాడాలి, లేదా సైలెంట్గా ఉండటమే బెస్ట్. నా ఫ్యామిలీని నాకంటే ఎవరు బాగా చూసుకోలేరు అనే ఒక కాన్ఫిడెంట్తో ఎంతటి కష్టాన్నైనా సరే ఇష్టంగా మార్చుకొని పనులన్నీ చేసుకుంటుంటే దాని నుంచి వచ్చే సంతోషం మాత్రం మాటల్లో చెప్పలేను. తర్వాత నాకు సంబంధించిన విషయాలు కానీ, నా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కానీ, లేదా వేరొక వారు నన్ను నమ్మి చెప్పిన విషయాలు కానీ వేరే వ్యక్తితో మాత్రం నేను అస్సలు డిస్కస్ చేయనండి. నేను ఒక అబద్ధం చెప్పాను అంటే అది ఎదుటివారిని చూసి భయపడినట్లే. ఎదుటివారిని చూసి నేను అసూయపడ్డాను అంటే నన్ను నేను దిగదార్చుకున్నట్లే. స్వార్థంగా పుట్టింటి సొమ్ము మీద ఆధారపడినా లేదా ఆశగా అత్తగారింటి సొమ్ము మీద ఆధారపడినా సరే జీవితాంతం వీళ్ళిద్దరి మీదే ఆధారపడాల్సి వస్తుందండి. ఈ 2 అలవాట్లు లేకపోవటం వల్ల మన అభివృద్ధి అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. స్వార్థంతో కూడుకున్న ప్రేమల దగ్గర, బాధ్యతలు లేని బంధాల దగ్గర, నమ్మకం లేని ప్రేమల దగ్గర నేను అస్సలు ఉండనండి. వాటి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పేసి నేను చాలా దూరంగా ఉంటాను. నేను ఫాలో అయ్యే ఈ పద్ధతులు నన్ను 85% హ్యాపీగా ఉంచుతాయండి. అందుకనే ఈ పద్ధతుల్ని నేను చూచా తప్పక పాటిస్తూ ఉంటాను. మిగతా 50% అనేది నాలో మైనస్లు అయి ఉండొచ్చు. ఏ మనిషికి అయినా సరే వాళ్ళలో ఉండే మైనస్లు వాళ్ళకి తెలియవు కదా. నాలో ఉండే మైనస్లు మీకు ఏమైనా తెలిసినాయా? తెలిస్తే మాత్రం ఓ చిన్న కామెంట్ చేయండి, మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఇక తర్వాత నేను ఆరోగ్యంగా ఉండటానికి, నా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండటానికి నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటానో ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. నేను ఎక్కువగా ఇష్టపడేది ఫ్రూట్సేనండి. అలానే ఇంట్లో వాళ్ళకు కూడా ఈ ఫ్రూట్స్ అనేది ఫస్ట్ నుంచి నేను అలవాటు చేశాను. బయట ఫుడ్ ఏది తెప్పించకుండా ఎక్కువగా నేను ఈ ఫ్రూట్సే, అంటే సీజనల్ వారీగా, అంటే సీజనల్లో దొరికే ఫ్రూట్స్ అయితే కనుక తక్కువ రేటుకి దొరుకుతాయి. అలానే సీజనల్ ఫ్రూట్స్ తింటే కూడా మనకు కూడా చాలా మంచిది. అందుకని ప్రతి సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తాయో ఆ ఫ్రూట్స్ మాత్రం 100% నేను కొంటానండి. తర్వాత ఇంట్లో చేసే ఏవైనా సరే
చిన్న చిన్న పిండి వంటలైనా ఏవైనా సరే హెల్తీగా చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగానే అలవాటు చేశాను ఇంట్లో వాళ్ళకి. అలానే నేను కూడా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. తర్వాత వారంలో 2 లేదా 3 రోజులు మాత్రం కంపల్సరీగా ఆకుకూరలే వండుతానండి. ఈ ఆకుకూరలు ఇంట్లోవైతే కనుక ఇంకా ఎంత హెల్తీనో చెప్పవసరం లేదు కదా. అందుకని ఎక్కువగా ఈ ఆకుకూరలని ఇంట్లోనే వేస్తూ ఉంటాను. తర్వాత అంటే వీటితో పాటు అన్ని రకాల కూరగాయలు ఇంట్లో వాళ్ళు తినటం అలవాటు చేశానండి. పిల్లలు మాత్రం ఒక కాకరకాయ తినరు, కానీ అన్ని రకాల కూరగాయలు నేను వండుతాను. అంటే ఈ కూర తినరు అని లేదండి. అన్ని రకాల కూరగాయలు తినటం వీళ్ళకి అలవాటు చేశాను. వారంలో 4 రోజులు గుడ్డు ఇవ్వటం, రోజు ఒక గ్లాసు పాలు, ఒక అరటిపండు ఇవ్వటం మాత్రం నేను అలవాటు చేశాను. చిలకడ దుంపలు అంటారు, మీకు ఐడియా ఉందా? స్వీట్ పొటాటోస్. ఇవి ఎక్కడ కనిపించినా ఇవి కానీ, లేదా పచ్చిశనగలు ఉంటాయి కదా, పచ్చిశనగకాయలు, అవి ఎక్కడ కనిపించినా సరే తీసుకుంటానండి. మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఏ పని చేసుకోవాలన్నా నీరసంగా ఉంటుంది. హెల్తీగా ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పిల్లలకి హెల్తీ ఫుడ్ ఏమి ఇవ్వాలి, లేదా బ్లడ్ పర్సంటేజ్ పెంచడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారండి. ముఖ్యంగా మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది. అందుకని ఫస్ట్ హెల్తీ ఫుడ్ మనం తీసుకోవాలి. ఆటోమేటిక్గా మనం హెల్తీ ఫుడ్ తీసుకున్నామంటే సేమ్ ఫుడ్ మన ఫ్యామిలీకి ఇస్తాము. అందుకని మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి మనం ఎక్కువ ట్రై చేస్తూ ఉండాలి. అలా నేను ట్రై చేశాను. మీ అందరికీ హెల్ప్ అవుతుందేమో, ఒక్కసారి ఫాలో అవ్వండి. ఫస్ట్ నేను లేచిన తర్వాత బ్రష్ చేయకుండానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు మాత్రం తాగుతాను. ఇది అయిపోయిన తర్వాత ఇక ఫ్రెష్ అయ్యి, నిన్న నైటే నేను రాగి గిన్నెలో నీళ్ళు పోసి ఉంచేస్తానండి మార్నింగ్ తాగటానికి. ఆ నీళ్ళను మాత్రం ఒక గ్లాస్ తీసుకున్న తర్వాత ఇక నా డైట్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అదేంటి అంటే, నిన్న నైట్ నేను ఎండు ఖర్జూరాలు, బాదం, కిస్మిస్ ఇలా అన్నీ అంటే డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెడుతూ ఉంటాయి కదా, వాటిల్లో ఒక చిన్న గిన్నెలో ఎండు ఖర్జూరాలు వేసి నానబెడతాను. తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసి నానబెడతాను. ఇప్పుడు ఆ వాటర్ నుంచి ఇటు ఎండు ఖర్జూరాలు అటు ఎండు ద్రాక్ష రెండింటిని సపరేట్ చేసేసి వాటిని పక్కన పెట్టేసిన తర్వాత ఈ వాటర్ మాత్రం తీసుకుంటానండి. ఎండు ఖర్జూరాలు నానబెట్టిన వాటర్ తాగితే మాత్రం బాడీలో వేడి అనేది వెంటనే తగ్గుతుందండి. ఇది బాడీకి చాలా చలవ చేస్తుంది ఈ వాటర్ అనేది. ఇక నెక్స్ట్ ఎండు ద్రాక్ష నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఇవైతే కనుక బాడీకి మంచి ఎనర్జీ డ్రింక్ లాగా మాత్రం పనిచేస్తుందండి. మనం మార్నింగ్ ఈ కొద్దిగా వాటర్ అయినా తాగాము అంటే కనుక మన బాడీ ఎప్పుడు ఎనర్జీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలానే ఫేస్ కూడా మంచి గ్లో వస్తుందండి ఈ వాటర్ తాగటం వల్ల. ఇవి తాగేసేసి అంటే ఈ 2 ఎండు ఖర్జూరాల వాటరు, అలానే ఎండు ద్రాక్ష వాటరు తాగేసిన తర్వాత ఇప్పుడు నిన్న నైట్ నేను ఏ డ్రై ఫ్రూట్స్ అయితే నీళ్ళలో నానబెట్టానో ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారండి. ఇక్కడ మీకు ఇన్ని చూపిస్తున్నాను కదా. అసలు నేను డైలీ వాడే డ్రై ఫ్రూట్స్ ఏంటి అంటే పుచ్చపప్పు, గుమ్మడి గింజలు, డేట్స్, బాదం, ఎండు ఖర్జూర, ద్రాక్ష, ఇవి మాత్రమే అండి. తర్వాత ప్లేట్లో కనిపించే వాల్నట్స్ కానీ, పిస్తా, జీడిపప్పు, అలానే అంజీరా, ఇవి మాత్రం నేను డైలీ తెప్పించనండి. లాస్ట్ మంత్ ఏదైనా సరే ఒక ఖర్చు తగ్గింది అంటే మాత్రం అప్పుడు ఇవి తీసుకుంటాను. లేదా నేను ఫస్ట్ చెప్పినవి మాత్రం ప్రతి నెల ప్రతిరోజు వాడాల్సిందే. అవి అంతవరకు తెప్పించేసేసి ఇక నానబెట్టేస్తా కదా నైట్, ఆ నానబెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ని మాత్రం మార్నింగే తీసేసుకుంటానండి. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళకుండానే వాళ్ళకి పనులు చేస్తూ ఈ మాత్రం నేను అంటే ఆ వాటర్ తాగేసిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకుంటాను. నేను ఎలానో తీసుకుంటా కాబట్టి మా ఇంట్లో మిగతా ముగ్గురికి కూడా ఇప్పటి వరకు నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అంతవరకు వాళ్ళకు కూడా ఇస్తాను. ఈ డ్రై ఫ్రూట్స్ తర్వాత ఏదో ఒక జ్యూస్ తీసుకుంటామండి. అది క్యారెట్ జ్యూస్ అవ్వచ్చు, లేదా బీట్రూట్ జ్యూస్ అవ్వచ్చు. క్యారెట్ జ్యూస్ చాలామంది అడుగుతున్నారు, నేను చాలా వీడియోస్లో చూపించాను, కానీ సింపుల్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను. క్యారెట్ని పైన పీల్ మూతను తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఉడకపెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా షుగర్, కొద్దిగా యాలకులు వేసి
పాలు కూడా పోసేసి, అంటే కాచి చల్లార్చిన పాలు కూడా వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టాము అంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా క్యారెట్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ క్యారెట్ జ్యూస్లో అంటే మిక్సీ పట్టిన తర్వాత ఈ క్యారెట్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తానండి. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా బాదం లేదా జీడిపప్పు, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నేతిలో వేయించి మాత్రం ఈ జ్యూస్లో వేసేస్తాను. ఈ జ్యూస్ అంత టేస్టీగా ఉండటానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్సేనండి. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో క్యారెట్ జ్యూస్ ట్రై చేసి చూడండి. చాలా హెల్తీ జ్యూస్, చాలా టేస్టీ జ్యూస్. ఒకసారి ట్రై చేయండి. రాగి జావ అండి, చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ కూడా. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అది మరిగిన తర్వాత, అంటే అంతకంటే ముందుగా ఈ వాటర్ మరిగేటప్పుడు ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని 2 స్పూన్లు రాగిపిండి ఆ వాటర్లో వేసేసి కలిపి ఈ స్టవ్ మీద పెట్టిన నీళ్లు మరిగేటప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రాగిపిండి వాటర్ని ఈ మరిగిన నీళ్ళల్లో కలిపేసేయాలి. అలా కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత ఆ వాటర్ అంతా బాగా చిక్కబడి దగ్గరికి వస్తుందండి. అప్పుడు ఒక గిద్దెడు పాలు తీసుకొని ఈ చిక్కబడిన రాగి జావలోకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత, అంటే రాగి జావ పాలు మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుతూ స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. దీంట్లో అంటే ఈ మొత్తం కరిగిన తర్వాత దీంట్లో మన స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒక్క 5 నిమిషాలు మాత్రం స్టవ్ మీద పెట్టి ఇలా తిప్పుతూ ఉన్నామంటే చాలా టేస్టీగా, చాలా హెల్తీగా రాగి జావ అనేది రెడీ అయిపోతుంది. ఇవి పిల్లలకి ఏ సీజన్లో అయినా ఇవ్వచ్చండి, మనం కూడా తాగొచ్చు. ముఖ్యంగా మనమే తాగాలి, చాలా హెల్తీ ఫుడ్ కూడా. కానీ మార్నింగ్ టైం నేను క్యారెట్ జ్యూస్ కానీ రాగి జావ లేదా బీట్రూట్ జ్యూస్, ఈ మూడిట్లో ఏదో ఒకటి చేసి మాత్రం పిల్లలకి ఇస్తాను. అలానే నేను కూడా తీసుకుంటాను. ఈ బీట్రూట్ జ్యూస్ అనేది ఇందాక క్యారెట్ జ్యూస్ చేసా కదా, సేమ్ అదే ప్రాసెస్లో చేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నైట్ టైం ఎప్పుడైనా సరే కొద్దిగా అన్నం మిగిలింది అంటే దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసేసి కొద్దిగా మజ్జిగని అన్నంలో వేసేసి మూత పెట్టేస్తానండి. మార్నింగ్ టైము టిఫిన్కి బదులుగా ఒక్కొక్కసారి పిల్లలకైనా సరే ఇది పెట్టేస్తాను, లేకపోతే నేనైనా సరే ఇది తీసుకుంటాను. కానీ ఇప్పుడు నేను చూపించిన ఈ ఫుడ్ మొత్తంలో కూడా ది బెస్ట్ అని ఇదైతే కనుక చెప్పొచ్చండి. చాలా హెల్తీ ఫుడ్. ఇది కూడా ఎక్కువగా నేను తీసుకుంటూనే ఉంటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏ సీజన్లో ఉండే ఫ్రూట్స్ని ఆ సీజన్లో తెప్పించుకుంటూ ఉంటాను. అది కాక రోజుకి 1 లేదా 2 ఫ్రూట్స్ తింటాం మాత్రం నేను అలవాటు చేసుకున్నాను. పిల్లలకు కూడా అలవాటు చేశానండి. ఈ రైనీ సీజన్లో మాత్రం ఎక్కువగా బొప్పాయి తినడానికే ట్రై చేస్తూ ఉంటాను. పిల్లలకు కూడా ఎక్కువగా బొప్పాయి ఇస్తూ ఉంటాను. అలానే సపోటా, జాంకాయ. ఇక దానిమ్మ అనేది ఎప్పుడో ఒకసారి తెప్పిస్తూ ఉంటారండి. అది కూడా కొద్దిగా రేటు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే చూసి ఈ దానిమ్మ కానీ యాపిల్, మిగతా ఫ్రూట్స్ అనేవి తెప్పిస్తూ ఉంటాను. రెగ్యులర్గా తినేవి ఏంటి అంటే బొప్పాయి, జామ, అలానే సపోటా, అరటిపండు, ఇలాంటివి అంటే ఇవి ఎక్కువగా రెగ్యులర్గా తింటూ ఉంటాను. కానీ ఈ వర్షాకాలంలో మాత్రం పిల్లలకి ఎక్కువగా, పిల్లలే కాదండి పెద్దవాళ్ళైనా సరే ఎక్కువగా పపాయ తినడానికి ట్రై చేస్తూ ఉండండి. తర్వాత బ్లడ్ పర్సంటేజ్ని పెంచుకోవడానికి బాగా హెల్ప్ అయ్యేది దానిమ్మ గింజలు, పపాయ. ఇక సపోటా అయితే కనుక బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందండి. ఇక తర్వాత వచ్చేసి మునగాకు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొబ్బరి, ఇవి మాత్రం నేను తినే ఫుడ్లో ఎక్కువగా ఉండేట్టే చూస్తాను. ఇప్పటి వరకు నేను చూపించిన, అంటే ఈ వీడియోలో చూపించిన హెల్తీ ఫుడ్ మొత్తం ఒకవైపు, ఈ మునగాకు ఒక్కటే ఒకవైపు పెట్టొచ్చండి. ఎందుకంటే అన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. దాంతోపాటు కొబ్బరి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఈ మునగాకు అనేది రోజు నేను కూరల్లో వేస్తానండి. కూరల్లో కరివేపాకు వేస్తూ ఉంటాను కదా, ఏ కూరలో అయినా సరే ఒక గుప్పెడు ఆకులు తీసి మాత్రం వేసేస్తాను నేను. అది కూడా ఈ మంత్ నుంచే నేను స్టార్ట్ చేశాను. అలానే మునగాకు, కరివేపాకు, కొబ్బరి కలిపి
అంటే కారపొడిలాగా కొట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ప్రతి కూరలో మాత్రం నేను కొత్తిమీర ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఇక పుదీనా అనేది చట్నీకి ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఈ ఎండు కొబ్బరి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. దేవుళ్ళకి కొడతా ఉంటాం కదా, దాన్నే నేను ఇలా ఎండు కొబ్బరిగా ప్రిపేర్ చేసుకుంటాను. అంటే ఇంట్లో వాడిన కొబ్బరిని ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఈ మునగాకు అనేది ముందు కడిగి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. కడిగి పెట్టాము అంటే కనుక పాడైపోతుంది. మునగాకు కూరల్లో వేసే ముందు కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసేసి అప్పుడు కూరలో యూస్ చేసుకోవచ్చు. బ్లడ్ పర్సంటేజ్ని పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుందండి ఈ వేయించిన శనగగింజలు, అలానే బెల్లం. తర్వాత నువ్వులు కూడా ఎక్కువగానే వాడుతూ ఉంటాను. ఏవైనా కర్రీస్లో పౌడర్ లాగా చేసి వేసేస్తూ ఉంటాను. ఈ నువ్వులు మంచి కాల్షియం అండి, అందుకని వీటిని కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాను. అంటే ఈ బెల్లం, శనగగింజలతో పాటు వీటిని కూడా వాడుతూ ఉంటాను. ఎక్కువగా సున్నుండలు కానీ శనగుండలు చేసినా ఏదైనా కర్రీస్ చేసినా సరే ఈ నువ్వుల్ని పిండిగా చేసేసి దాంట్లో వాడేస్తూ ఉంటాను నేను. ఇక తర్వాత మన లేడీస్ నోట్లో నుంచి కామన్గా వచ్చే వర్డ్ ఏంటి అంటే బ్లడ్ పర్సెంట్ తక్కువగా ఉంది. ఎక్కడ చూసినా సరే ఇదే వినిపిస్తుందండి. మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది నాకు బ్లడ్ పర్సెంట్ 4% ఉంది, 9 ఉంది, 5 ఉందని చాలామంది మెసేజెస్ చేశారండి. అంతెందుకు, ఇంత మంచి ఫుడ్ తింటున్నాను కదా, నాకు కూడా 8.3 ఉందండి. నేను 1 మంత్ బ్యాక్ టెస్ట్ చేయించుకున్నాను. తర్వాత నేను ఒక డాక్టర్ని కలిశానండి. ఆవిడ ఏం చెప్పారంటే, ఇప్పుడు మీకు చూపించా కదా ఈ ఫుడ్ మొత్తం, అది మీ డైట్లో ఉండాలి. అలానే ఒక మల్టీ విటమిన్ టాబ్లెట్స్ షీట్ ఒకటి వాడండి, సరిపోతుంది అని చెప్పారు. కానీ నేను మీరు చెప్పిన ఫుడ్ మొత్తం, అంటే ఇంత మంచి ఫుడ్ తీసుకున్నా సరే నాకు ఈ బ్లడ్ పర్సెంట్ అనేది ఎందుకు తగ్గింది అని అడిగితే ఆమె ఒకటే రీజన్ చెప్పారండి. అదేంటి అంటే బాడీలో B12 అనేది, అంటే B12 విటమిన్ అనేది తగ్గినప్పుడు మాత్రం ఈ బ్లడ్ పర్సెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎంత ఫుడ్ తిన్నా సరే ఈ బ్లడ్ పర్సెంట్ అనేది పెరగదు అని చెప్పారంటే B12 కనుక తక్కువగా ఉంటే ఇలానే జరుగుతుందంట. బాడీలో B12ని పెంచుకోవడానికి ఆవిడ ఒక విషయం చెప్పారండి. అదేంటి అంటే బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అంటే 2 సార్లు కడిగి ఆ నీళ్లు పారబోసేసి బియ్యాన్ని నానబెట్టడానికి కొన్ని నీళ్లు పోస్తాం కదా, అలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళని తీసుకొని ఒక గ్లాస్ తాగితే కనుక దాంట్లో B12 అనేది ఎక్కువగా ఉంటుందంట. వారంలో ఒక 2-3 సార్లు మాత్రం వాటర్ ఇలా తాగమన్నారండి. ఒకవేళ ఎక్కువ సార్లు కనుక తాగితే కొద్దిగా గ్యాస్ వస్తుంది. అలా కాకుండా వారానికి 2-3 సార్లు మాత్రం ఈ వాటర్ తాగితే కనుక బాడీలో B12 విటమిన్ అనేది పెరుగుతుంది. అలానే ఇది తాగటం వల్ల కూడా పిల్లలకు బాగా ఆకలిస్తుందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మనం అన్నం వండిన తర్వాత గంజి ఉంటాయి కదండి, ఆ గంజిని కూడా ఒక గ్లాస్లో తీసుకొని దానిలో, అంటే ఆ గంజిలో కావాల్సిన కొద్దిగా సాల్ట్, లేదా అంటే సాల్ట్ వేసినా సరే కొద్దిగా పెప్పర్ వేసాము అంటే మిరియాల పొడి కొద్దిగా వేసి కూడా తాగొచ్చండి. గంజి కూడా బాడీకి చాలా మేలు చేస్తుందండి. అందుకని ఎప్పుడైనా సరే, అంటే డైలీ కాకపోయినా సరే ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు ఇలా గంజిలో కొద్దిగా మిరియాల పొడి, లేదా ఇంట్లో కొద్దిగా బూందీ ఉన్నా సరే అది వేసేసుకొని ఈ గంజి మాత్రం నేను తీసుకుంటాను. తర్వాత నైట్ టైం పడుకునేటప్పుడు మాత్రం ఒక గ్లాసు పాలు తాగటం మాత్రం అలవాటు చేసుకున్నానండి. ముందు హెల్త్ విషయం పక్కన పెట్టినా సరే మార్నింగ్ నుంచి ఎంతో కష్టపడి పనులు చేసుకుంటూ ఉంటాం కదా, ఇక నైట్ ఒక గ్లాస్ తాగాము అంటే మాత్రం మంచి నిద్ర వస్తుందండి. ముందు దానికోసమే, అంటే హెల్త్ పరంగా కాకపోయినా మంచి నిద్ర కోసం ఒక గ్లాసు పాలు మాత్రం నేను ప్రతిరోజు అలవాటు చేసుకున్నాను. లైఫ్ అంతా హ్యాపీగా ఉండటానికి, అంటే సంతోషంగా ఉండటానికి కొన్ని పద్ధతులు, ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని అలవాట్లు నేను చేసుకున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో ఫ్రైడే కలుద్దాం.